భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం చేనేత మరియు బౌలి శాఖ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో చేనేత వృత్తికి దశాబ్దాల చరిత్ర ఉందని, ఇది కేవలం వ్యాపార వృత్తి మాత్రమే కాదని, ఎంతో సూక్ష్మ నైపుణ్యం, ఓర్పు, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన గొప్ప కళ అని అన్నారు. పద్మశాలి వర్గానికి చెందిన అనేక మంది విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహించారని, చేనేత కార్మికుల జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తరతరాలుగా తమ నైపుణ్యంతో చేనేత కళను సజీవంగా ఉంచుతున్న నేతన్నల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. చేనేత రంగం అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా నేతన్నలకు అండగా నిలవాలని, స్వదేశీ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 17 నుంచి అమలులోకి రానున్న చేయుత పెన్షన్ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 50 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాపార దృక్పథంతో పాటు స్వయం శక్తితో జీవనాధారాన్ని మరింత బలోపేతం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని చేనేత కార్మికులకు సూచించారు. చేనేత సంఘం చైర్మన్ దత్త గణేష్, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచన, వ్యక్తిత్వ వికాస్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు, నేతన్నలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో చేనేత బౌలి శాఖ ఏడీ గోవిందయ్య, ప్రసాద్, దత్త గణేష్, కర్నాటి వెంకటేశం, యాదగిరి శ్రీనివాస్, గంచి మురళి, సత్యనారాయణ, చేనేత కళాకారులు, అధికారులు పాల్గొన్నారు.